కేంద్రంలో ఉన్నోళ్ళు ఎంత చక్కదనంగా పని చేస్తున్నారో నిన్ననే చెప్పుకున్నాం కదా. పేరుకే ఉన్నారు కానీ ఒక్కరు చక్కగా పని చేస్తలేరు. పేరుకే పెద్దరికం, పని మాత్రం గుండు సున్నా. ఈడికే నీటి పరీక్ష మీద పెద్ద పంచాయతీ నడుస్తా అంటే ఇంకో పంచాయతీ ముంగడ పడ్డది. డాక్టర్ చదువు కోసం రాసే పరీక్షల పేపరు లీకు చేసిందని దేశంలో పెద్ద లొల్లి నడుస్తున్నది. సర్కారోళ్ళేమో అదేం లేదు, అంత మంచిగానే ఉన్నదని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు చదువు చెప్పే సార్ల కోసం పెట్టే పరీక్ష గదేనుల్లా నెట్ అంటారు. ఆ పరీక్షలు కూడా అట్లనే అయిందట. మొన్నీ నడమనే పరీక్ష అయింది. నిన్న దాన్ని రద్దు చేసినామని సర్కారోళ్ళు చెప్పిండ్రు. ఈ పరీక్షలు కూడా చూసి రాసులో ఏదో అయ్యిందని ఎవరో చెప్పిండట. కానీ నీట్ పరీక్ష మీద మాత్రం సప్పుడు చేస్తలేరు. రాష్ట్రంలో ఏదైనా అయితే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. కేంద్రం లేదనైతే ప్రధానమంత్రి కుర్చీలున్న మోడీ సారు బాధ్యత తీసుకోవాలి. కానీ సారు ఈసొంటి ముచ్చట్ల మీద నోరు తెరిచి మాట్లాడడాయే. గీ కోపం మీదనే కావచ్చు వారణాసిలో ఆయనే కారు మీద ఎవరో చెప్పు ఇసిరిండ్రు. అప్పట్లో ఇట్లనే ఉల్లిగడ్డ రేట్లు పెరుగుతున్నాయని పైసల మంత్రి నిర్మలా మేడను అడిగిండ్రు కొందరు. ఏహే నేను ఉల్లిగడ్డలు తినను, నాకు వీటి రేట్ల గురించి తెలియదని మేడం చెప్పింది. ఇప్పుడు చదువుల ముచ్చటాయే. దీని మీద పోయి మోడీ సారును ఏమని అడగాలి? ఆయన ఏమని చెప్తాడని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు. గమ్మత్ ఏంటంటే తెలంగాణలో పేపర్ లీక్ అయ్యింది సర్కారోళ్ళే దొరకబట్టినప్పుడు ఇదే బీజేపీలు శంగ ఎగిరిండ్రు. ఇప్పుడు దేశం మొత్తానికి పెట్టిన పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. దీని మీద మాత్రం ఎవ్వరు సప్పుడు చేస్తలేరు. సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టే చేస్తున్నారు.